ఇక నుంచి కోవా బన్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకొని తినండి. అది ఎలానో ఈ ప్రాసెస్ చూసేయండి. మీరు తినండి, పిల్లలకు కూడా ఇంట్లోనే చేసి తినిపించండి. ఇక్కడ నేను కోవా తయారు చేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నెని మంచి వాటర్తో వాష్ చేసుకుని అందులో ఒక 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నా. నేను కొంచెమే కోవా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి 1/2 లీటర్ తోటే చేస్తున్నా. ఈ పాలని చిన్న మంట మీద కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా థిక్ అయిన తర్వాత కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నా. ఒక పావు వంతు పాలు మిగిలినాయి కదా, ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము ఒక 4-5 డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. పూసగా రావడానికి కోవా అనేది సాఫ్ట్గా ఉండాలంటే నిమ్మరసం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం తొందరగా మాకు కోవా కావాలి అని అనుకుంటే ఇందులో మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వని నెయ్యిలో వేయించి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్యూర్ కోవా అనేది ఏమీ యాడ్ చేయకుండా పాలతో మాత్రమే చేస్తారు అనేది గుర్తుంచుకోండి. నిమ్మరసం యాడ్ చేసి ఇలా చిన్న మంట మీద కలుపుతూ ఉంటే కోవా అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే ఈ బన్స్ బయట బేకరీ షాప్లో మాకు తెలిసిన బేకరీ అంటే అందులో ఫ్రెష్గా చేస్తారు అనేసి నమ్మకం ఉన్న బేకరీలో మాత్రమే తెచ్చుకున్నాము. ఇది స్వీట్ బన్. ఈ బన్ మధ్యలోకి కట్ చేసుకొని ఈ కోవాని మధ్యలో అంతా పైన కింద అప్లై చేసుకొని ఇంకా తినేసేయడమే. ఇంకా టేస్ట్ చూద్దాం పదండి, ఆగలేకపోతున్నాను. పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. ఇంకా మధ్యలో ఇలా ఫిల్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఆ ముద్దుల చాయ్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. ఎలా ఉంది చాయ్ని? సూపర్. అరే నువ్వు కూడా తిను. మన చిన్ను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. ఎక్కువైందా చక్కెర? అయితే తక్కువ వేసుకోండి మీరు. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.